ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 29 జూలై 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అనుకున్నట్లయితే శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణునివాసం ఈ 3 ప్లేసెస్లలో టోకన్స్ అయితే ఇస్తారు. ఈరోజు ఈవినింగ్ 4 PM టోకన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఈ 3 ప్లేసెస్ అనమాట. భూదేవి కాంప్లెక్స్లో అయితే 2 types ఆఫ్ టోకన్స్ అనేది ఇస్తారు. అవి ఏంటి అంటే దివ్యదర్శన్ టోకన్స్, ఆ తర్వాత ఎస్ఎస్టీ టోకన్స్. ఈ 2 types ఆఫ్ టోకన్స్ అనేది ఇస్తారు. డీడీ టోకన్స్ తీసుకున్నట్టయితే శ్రీవారి మెట్టు మార్గం నడుచుకుంటూ వెళ్ళి 1200 steps దగ్గర స్కాన్ అయితే చేయించుకోవాలి. బిఫోర్ 1 day దర్శనం టోకన్స్ ఇస్తారండి. అంటే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు ముందు రోజు తిరుపతికి వచ్చి టోకన్స్ అయితే తీసుకోవాలి. సో టోకన్స్ తీసుకొని మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకున్నట్లయితే మీరు తిరుమలకి ఎలా అయినా వెళ్ళొచ్చు. బై బస్సు, బై కారు, బైకు, స్కూటీ, కారు, జీపు ఏవైనా ఎలా అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. అలిపిరి బస్ స్టాండ్ లోపలే మీకు ఇప్పుడు బస్సెస్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇదే అలిపిరి బస్ స్టాండ్ ప్లస్ భూదేవి కాంప్లెక్స్, ఈ 2 అటాచ్ అనమాట. ఈ బస్సెస్లోనూ మీరు కొండపైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని నాన్ ఏసీ బస్సెస్ ఉంటుంది, ఏసీ బస్సెస్ ఉంటుంది. ఈ 2 types ఆఫ్ బస్సెస్ అనేది ఇక్కడే అవైలబిలిటీ ఉంటుంది. అలాగే విష్ణునివాసం లోపల కూడా మీకు బస్సెస్ అనేది ఉంటుంది. అక్కడ టోకన్స్ 2వ గేట్ దగ్గర నుంచి ఇస్తారండి. అక్కడ ఏమంటే ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. ఆ టోకన్స్ తీసుకుంటే ఎలా వెళ్ళచ్చు. తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుంచి అయితే శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంటుంది, ఆపోజిట్ బస్ స్టాండ్ అనమాట. అక్కడ కూడా మీకు ఇవి ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. డీడీ టోకన్లు అయితే ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లోనే ఇస్తారు. అలిపిరి మెట్టు మార్గమైన, శ్రీవారి మెట్టు మార్గమైన మీరు బై వాక్ వెళ్ళినట్లయితే లగేజ్ అనేది అక్కడే పెట్టేసి కొండపైకి వెళ్ళిపోవచ్చు అనమాట. అదొక ఆప్షన్ అయితే ఉంది. ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత అయితే 12 years బిలో ఉంటారు కదా చిన్నపిల్లలు, చిల్డ్రన్స్, వాళ్ళనైతే అలో చేయరండి. ఎందుకంటే టైగర్స్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి, మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటాయి. సో ఎక్కడికి వెళ్ళినా సరే గ్రూప్గానే వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే శ్రీవారి మెట్టు మార్గం ఈవినింగ్ 5:30 వరకు అలో చేస్తారు, ఆ తర్వాత అలో చేయరు. సేమ్ థింగ్ అలిపిరి మెట్ల మార్గం కూడా ఈవినింగ్ 9:30 PM వరకు అయితే అలో చేస్తారు, మళ్ళీ అలో చేయరు. ఇంకోటి ఏంటంటే టోకన్స్ తీసుకున్న తర్వాత శ్రీవారి మెట్టు మార్గము మీకు టైం అనేది ఉంటే ఆ రోజే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. 5:30 లోపల వెళ్ళినట్లయితే మీకు ఎంట్రీ ఇస్తారండి. కొంచెం లేట్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి మళ్ళీ మీరు డీడీ టోకన్ తీసుకున్నట్లయితే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాల్సి వస్తుంది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే బై బస్సు, బై అలిపిరి మెట్లు ఎలా అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి మీరు టోకన్స్ తీసుకుంటే ఇలా అయితే వెళ్ళండి. టోకన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ సర్వదర్శన్ క్యూ లైన్లకి వెళ్ళిపోవచ్చు అనమాట. తిరుమలలో కొండపైన సర్వదర్శన్ క్యూ లైన్లకి వెళ్ళిపోవచ్చు. అలా లేదు అంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. శ్రీవారి డొనేషన్ టోకన్స్ అంటే ట్రస్ట్ టోకన్స్ అనమాట. అవి పర్ డేకి 1000 టోకన్స్ అనేది ఇస్తారు. తిరుమలలో 800 ఇస్తారు. తిరుపతి ఎయిర్పోర్ట్లో 200 అనేది ఇస్తారు. ఆ టోకన్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. 10,500 అయితే ఉంటుంది. అక్కడే టీటీడీ ఎంప్లాయీస్ వాళ్ళు ఇస్తారు. అన్నమయ్య భవన్ ఆపోజిట్లో శ్రీవారి ట్రస్ట్ టోకన్స్ అయితే ఉంటుంది, తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఎస్ఎస్టీ టోకన్ టోటల్గా 21,000 అయితే ఉన్నాయి. 30వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ మార్నింగ్ స్లాట్ ఒకటి ఉంది, రిమైనింగ్ మొత్తం ఆఫ్టర్నూన్ స్లాట్స్ నైట్ 10 వరకు అయితే ఉంటాయి టైమింగ్ స్లాట్స్ అనేది. వన్స్ మీరు టైమింగ్ స్లాట్ దర్శనాలు తీసుకున్న తర్వాత మీరు బిఫోర్ 1 hour అయినా వెళ్ళొచ్చు, 2 hours అయినా వెళ్ళొచ్చు, లేకుంటే కొంచెం లేట్ అయినా పర్లేదు. డేట్ అనేది చేంజ్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు 10 PM స్లాట్ ఎవరికైనా వచ్చిందంటే మీరు 8 PM 9 PM అయినా అలో చేస్తారు. ఆ తర్వాత 11 PM 12 PM వరకు అయితే అలో చేస్తారు. అంటే 11:59 PM వరకు అలో చేస్తారండి. మళ్ళీ మీకు డేట్ అనేది చేంజ్ అయిపోతే మళ్ళీ అలో చేయరండి, బాగా గుర్తుపెట్టుకోండి. వన్స్ డీడీ టోకన్స్ అయినా ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకున్న వాళ్ళైతే మళ్ళీ మీరు వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇంకో ఆప్షన్ ఉండదండి. మళ్ళీ 30 days వరకు వెయిట్ చేయాలి, లేకుంటే సర్వదర్శనం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే శ్రీవారి ట్రస్ట్ టోకన్స్ దర్శనం అయితే చేసుకోవచ్చు. అదేమంటే ఇంతకుముందు చెప్పాను కదా 10,500 రూపీస్ అనేది చార్జ్ చేస్తారు. అది అక్కడే మీరు వెళ్ళి స్వామివారికి డొనేషన్ ఇచ్చేసి 500 రూపీస్ టికెట్ అనమాట, అది తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. అది ఎలా ఉంటుందంటే విఐపి దర్శనాలు ఎలా ఉంటుంది అలా అయితే ఉంటుందన్నమాట. అండ్ డీడీ టోకన్స్ ఇప్పుడు చూడండి, దివ్యదర్శన్ టోకన్స్ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే భక్తులకైతే 3000 టోకన్స్ అనేది ఇష్యూ చేశారు. అదేంటంటే 30వ తేదీ దర్శనానికి అనమాట. ఆఫ్టర్నూన్ 2 PM టు నైట్ 9 PM వరకు ఉండే టైం స్లాట్ దర్శనాలు అనమాట ఇవంతా. వన్స్ ఈ టోకన్స్ తీసుకొని మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా అయితే బై వాక్ కొండపైకి అయితే వెళ్ళాలి. డీడీ టోకన్స్ కంపల్సరీగా శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాలి, ఇంకో ఆప్షన్ అయితే ఉండదండి.
బాగా గుర్తుపెట్టుకొని హ్యాపీగా దర్శనం చేసుకోండి. ఇంకా ఎవరైనా ఆన్లైన్ సేవలు, జనరల్ సేవలు బుక్ చేసుకోకుండా ఉంటే ఇంకా నెక్స్ట్ ఇయరే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. 300 రూపీస్ టోకన్స్ కూడా ప్రజెంట్ కంప్లీట్ అయిపోవచ్చింది, ఏమీ లేదండి. ఇంకా దగ్గరలోనే మీ ఆగస్టు స్టార్ట్ అయితే ఇంకా వినాయక చవితి, ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. కొండపైన ఆగస్టు, సెప్టెంబర్ బ్రహ్మోత్సవాలు అయితే ఫుల్గా ఉంటుంది తిరుమల కొండ. ప్రజెంట్ కోనేరు కూడా క్లీన్ చేస్తున్నారు కొండపైన. అలాగే తిరుమలలోనే ఒకలామాత టెంపుల్కి వెళ్ళాలనుకున్నట్లయితే తిరుపతిలో అయితే ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయకుండా విజిట్ చేయండి తిరుపతిలో. అండ్ ఇంకోటి తిరుపతిలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి, లోకల్ టెంపుల్స్. కపిలతీర్థం ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్, తాతయ్యగుంట గంగమ్మ తల్లి, ఇలా చెప్పుకుంటూ పోతే తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. గుడిమల్లం, కాణిపాకం, కాళహస్తి, అరుణాచలం, ఇలా రకరకాల టెంపుల్స్ అయితే ఉన్నాయి. తిరుమలలో అయితే మనకి లోకల్ టెంపుల్స్ ఉంటాయి. లోకల్ టెంపుల్స్ విషయానికి వస్తే మీకు రాంబగీచ బస్ స్టాండ్ దగ్గర ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అనేది తిరుగుతూ ఉంటుంది. దానికి అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది. అక్కడేమంటే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, ఆ తర్వాత పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇలా రకరకాల టెంపుల్స్ అయితే ఉంటాయి. ఎవరైనా విజిట్ చేయకుండా విజిట్ చేయండి. అండ్ వెంగబాంబ అన్నసత్రం కూడా తిరుమలలోనే ఉంటుంది, కోనేరు నియర్ బై అనమాట. ఎవరైనా అన్నం ప్రసాదం స్వీకరించాలి అనుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి స్వీకరించండి. అండ్ తిరుమలలో కూడా ఫ్రీ లాకర్స్ ఉంటాయండి. కామన్ హాల్స్, యాత్రి సదన్ 2, యాత్రి సదన్, పద్మనాభ నిలయం, మాధవ నిలయం, ఇలా రకరకాల ప్లేసెస్ అనేవి కొన్ని ఉంటాయి. ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ తిరుమలలో అనమాట. తిరుమలలో పాత బస్ స్టాండ్, అక్కడికి వెళ్ళి ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర మీ ఫ్రీ లాకర్స్ అన్నీ ఉంటుంది. ఎవరైనా లగేజ్ ఎక్కువగా ఉన్నట్టయితే అక్కడ పెట్టుకోండి. అలా లేదు అంటే కన్ఫామ్గా క్యూ లైన్స్లో అయితే తీసుకుంటారు, మొబైల్స్ తీసుకుంటారు, లగేజ్ కూడా తీసుకుంటారు. అలా లేదు అంటే ఫ్రీ లాకర్స్ తీసుకోండి. అండ్ కామన్ హాల్స్ కూడా ఉంటుంది. ఎవరైనా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ కావాలి అనుకున్నట్లయితే అక్కడ డైరెక్ట్ వెళ్ళి ఆధార్ కార్డ్ చూపించి ఫ్యామిలీస్ మాత్రమే ఇస్తారండి. ఇంకా ప్రైవేట్ హోటల్స్ అయితే అక్కడేమి ఉండదండి తిరుమల కొండపైన. సో కాబట్టి ఇంకన్నీ మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే ఇస్తారు. ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే మీరు 300 స్పెషల్ ఎంట్రీ టికెట్స్, విఐపి టికెట్స్ తీసుకున్నప్పుడే మీరు ముందే రూమ్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత తిరుపతిలో కూడా రూమ్స్ అనేది ఉంటుంది. శ్రీనివాసంలో ఆన్లైన్ రూమ్స్, విష్ణునివాసం అయితే ఆఫ్లైన్ రూమ్స్. అక్కడ కనుక రూమ్స్ అవైలబిలిటీ లేకుంటే ఇంకా తిరుపతిలోనే ప్రైవేట్ హోటల్స్లో రూమ్స్ తీసుకొని మీరు కొండపైకి దర్శనానికి వెళ్ళే టైం ఎప్పుడైతే అయ్యిందో ఆ టయానికి మీరు కొండపైకి రీచ్ అయితే సరిపోతుంది. అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలా లేదు అనుకున్నట్లయితే మీకు తిరుపతిలో అయినా తిరుమలలో అయినా రూమ్స్ ముందే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓం నమో వెంకట